ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ IntiVanta ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ మన అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవారో అలా నేను మీకు చేసి చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ దీనికి కావాల్సింది ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి. సో ఫస్ట్ వెడల్పాటి ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులోనే మనం కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాము. నేను ఎక్కువ చికెన్ వండుతున్నాను, సో అందుకని నేను కొంచెం పెద్ద కడాయి పెట్టుకున్నానండి. సో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. మీకు కావాలంటే చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ కట్ చేశాను ఆనియన్స్. మనం ఫ్రై చేసేసరికి మనకి చికెన్ అది వేసేసరికి మనకి ఆనియన్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. సో ప్రాబ్లం లేదు. సో వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. దీనివల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెమే వేస్తున్నాను సాల్ట్. తర్వాత చికెన్ వేసేటప్పుడు ఇంకొంచెం వేస్తాను. సో ఈ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం తయారు చేసుకునే మసాలా ముద్ద అండి. ఒకప్పుడు ఏంటంటే మనకి సన్నికాయలు, రుబ్బురోలు ఉండేవి, అందులోని నూరేవారు మసాలా ముద్దని. కానీ ఇప్పుడు అలా లేదు. మనం పల్లెటూరులో కూడా మనకి ఈ మిక్సీలు అవి వచ్చేసినాయి కదా. సో ఈజీగా అయిపోతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసేసుకోవచ్చు. సో ఒకసారి ఆనియన్స్ కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇక్కడ నేను మసాలా కోసం గసగసాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ వేసానండి. అలాగే అనాస పువ్వు, జాజికాయ మెత్తగా ఇలా పేస్ట్గా చేసుకున్న తర్వాత మనం ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇది కొంచెం టైం పడుతుంది. మనకేంటంటే ఇది పచ్చివాసన పోవాలి. అలాగే మనకి నూనె పైకి తేలితే ఈ మసాలా అనేది బాగా ఫ్రై అయిందని తెలుస్తుంది. ఏంటా మసాలా ఎక్కువ ఉందని చూస్తున్నారా? యాక్చువల్గా నేను పార్టీకి వండాను, సో అందుకని చెప్పి ఎక్కువ అనమాట. ఒక 3 kgs చికెన్, అందుకని ఎక్కువ పట్టింది నాకు మసాలా అనేది. సో ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకి కడాయికి మసాలా ముద్ద పట్టేస్తుంది. మాడిపోకుండా ఉండాలంటే సో కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. అసలే మనకి చికెన్ కర్రీస్లో చాలా వెరైటీస్ వచ్చేసినాయి కదా. అన్ని వెరైటీలు వచ్చేసి చికెన్ టిక్కా అని, చికెన్ మసాలా అని, బటర్ చికెన్ అని, రకరకాల చికెన్ కర్రీస్ వచ్చేసినాయి. కానీ ఈ స్టైల్ ఇది ఏంటంటే మన అమ్మమ్మలు, నానమ్మలు చక్కగా ఇంటి దగ్గర చేసి పెట్టేవారు. చాలా బాగుండేది. అది ఇప్పుడు అందరూ చాలామంది మర్చిపోయారు కూడా. అందుకని మీకోసమని నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. సో చికెన్ వేసేసాం కదండి. అలాగే దీనికి సరిపడా ఉప్పు, కారం కూడా వేస్తున్నాను. ఇంకా నేను ఇందులో ఎక్స్ట్రాగా గరం మసాలా పౌడర్ కానీ, చికెన్ మసాలా కానీ ఏమి వేయలేదండి. మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా ముద్ద తప్ప ఇంకేమీ ఎక్స్ట్రాగా వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం అంతే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని బాగా కలపాలి. మనకి మసాలా అలాగే ఉప్పు, కారం అన్నీ చికెన్ పీసెస్కి పట్టాలంటే బాగా ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి.
ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి చికెన్ అనేది అడుగున ఉన్న చికెన్ మాడిపోతుంది. అలాగే సిమ్లో పెడితే మనకి వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చికెన్ ఉడకనివ్వాలి. ఎక్కువ టైం పట్టదండి, మహా అయితే ఒక అరగంటలో మనకి చికెన్ కర్రీ అనేది కూడా చక్కగా రెడీ అయిపోతుంది. అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయానండి, సో అందుకని ఇప్పుడు వేస్తున్నాను. మీరు స్టార్టింగ్ ఉప్పు కారం వేసుకునేటప్పుడే మీరు వేసేసుకోవచ్చు. అంతేనండి, ఒక హాఫ్ అన్ అవర్కి కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.